అట్లీస్ట్ ఆ పార్టీలో ఏ నేషనల్ పార్టీ అని కావచ్చు, అంతగా బుల్డోజ్ చేసి ఒక వ్యక్తి చేతిలో వ్యవహారం నడవదు. రేవంత్ రెడ్డి నడిపించాలి అనుకున్నా అది కుదరని పని. చివరికి వాళ్ళ హైకమాండ్ కూడా కొన్ని పదవులు ఇచ్చే విషయంలో ఎంటర్ అయిపోయి కొంత సామాజిక న్యాయం చేయడానికి ఒక ప్రయత్నం కూడా చేసింది. మన కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యం అది. కానీ అందుకే ఈ పార్టీలో అంత ఈజీగా ఉండదు. సరే ఒకటి రెండు ఏమైనా జరిగితే జరగవచ్చు, జరగలేదని కూడా మనం చెప్పలేం. కానీ మీ అంత దరిద్రులు అయితే కాదు, దీన్ని వెనకేసుకు రావడం అనట్లేదు నేను. దీన్ని అసలు నేను వెనకేసుకు రావట్లేదు కాంగ్రెస్ని కానీ రేవంత్ని కానీ వీళ్ళంతా దరిద్రులు అయితే ఎవరు కాదు. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా, TV5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత మాట్లాడింది. చాలా బాధాకరం. కేసీఆర్ బోలా శంకరుడు, ఆయన చేయకపోవచ్చు, కానీ కింద ఉన్న దరిద్రులే ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద ఆరోపణ రావడం చాలా బాధాకరం అని మీ చెల్లి అన్నది.